jungle. నమస్కారం విశ్వ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం. ప్రజల కోసమే ఉద్భవించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ షాద్ నగర్ గడ్డపై తన జెండా పండుగను అత్యంత ఘనంగా ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ పండుగను తలపించేలా జెండా పండుగను షురు చేశాయి. పార్టీ అధినేత్రి ఆదేశాల మేరకు మే 20 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన జెండా ఆవిష్కరణలు నిర్వహించనున్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీమల రమేష్ కుర్మ పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ తాండ్ర శ్రీనివాసరావు, రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ విష్ణుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. జై తెలంగాణ, కవిత గారి నాయకత్వం. జై తెలంగాణ, టిఆర్ఎస్ జిందాబాద్, కవితమ్మ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ, కవిత నాయకత్వం. కవిత నాయకత్వం, కవిత నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. టిఆర్ఎస్ జిందాబాద్, కవిత నాయకత్వం, కవిత నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ సందర్భంగా సీమల రమేష్ కుర్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు జరిగే ఈ జెండా పండుగ ద్వారా ప్రతి గ్రామంలోని పార్టీని బలోపేతం చేయాలి అని అన్నారు. ఈ భారీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. మొట్టమొదటి జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రోజే షాద్నగర్ నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మనం జెండా పండుగ కార్యక్రమం జెండా ఎగిరేయడం జరిగింది. రేపు రాబోయే రోజులలో కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వానికి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పడానికి ఈ రోజు వచ్చినటువంటి ప్రజానీకమే ఉదాహరణ. రేపు కొత్త తరాన్ని కోరుకుంటున్నది తెలంగాణ సమాజం. కొత్త పార్టీలు కావాలి, కొత్త నాయకత్వం కావాలని చెప్పేసి కలలు కంటున్నారు. నవతరానికి, యువతరానికి, కొత్త తరానికి అవకాశాలు కావాలి. ప్రతి పార్టీలో అవకాశాలు 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తే కనీసం గుర్తింపు లేని పరిస్థితిలో పార్టీలు వాడుకొని వదిలేస్తున్నాయి. కానీ కల్వకుంట్ల కవితమ్మ గారు ఒకటే చెప్తుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం దక్కాలి, 42% బీసీలకు వాటా కావాలంటుంది, 33% మహిళలకు హక్కు కావాలని చెప్తుంది. ఇలాంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారు రేపు ఒక 6 నెలలలోపు ఒక ప్రభంజనంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది, ఒక సునామీగా. అందుకు సబ్బండ వర్గాలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కవితమ్మ గారి నాయకత్వాన్ని వెన్నంటి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ షాద్ నగర్ నుంచి. ఎందుకంటే ఒక గరీబోడు అసెంబ్లీ వరకు పోవాలంటే ఒక నాయకురాలు స్వచ్ఛంగా ఆ నాయకుడిని ఎంకరేజ్ చేస్తేనే ఆ అసెంబ్లీ వరకు పోగలడు. ఈ రోజు ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు కావాలని చెప్పేసి పేదవాళ్ళని రాజకీయాలకు రాకుండా కొన్ని పార్టీలు ముందే తొక్కేస్తున్నాయి. ఇది కల్వకుంట్ల కవితమ్మ గ్రహించి ఒకటే చెప్పింది, డబ్బు మ్యాటర్ కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం, ప్రజలకున్న సమస్యల మీద కొట్లాడదాం, ప్రజలే మనకు అంతిమంగా వాళ్ళ అవకాశాలు ఇస్తారని చెప్పేసి అక్క ఏదైతే భావిస్తా ఉందో అది రేపు రాబోయే రోజులలో తెలంగాణలో పక్కా చేసి చూపిస్తామని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కవితక్క నాయకత్వానికి మాత్రం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పడానికి ఈ యొక్క జెండా కార్యక్రమం వచ్చే రోజులలో ఇంకా
30 రోజులలో ఈ జెండా కార్యక్రమం ప్రతి ఊరిలో ప్రతి గుండెకు ప్రతి జెండా ఎగిరేసే విధంగా ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తప్పకుండా కవితమ్మ గారి నాయకత్వాన్ని రేపు రాబోయే రోజులలో ప్రజానీకం అఖండ మెజారిటీతోటి కవితమ్మ నాయకత్వంలో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈపాటికే ప్రజలు ప్రతి ఒక్కరూ పదే పదే కోరుకుంటున్నారు. ఒక మహిళ రాజకీయాలలోకి వస్తే కొంతమంది కొన్ని పార్టీ వ్యక్తులు మహిళలు రాజకీయాలకు రావద్దు, మహిళలు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ మరొక జయలలిత, మరొక మాయావతి, మరొక మమతా బెనర్జీ లాగా కల్వకుంట్ల కవితమ్మ గారికి ఆ చరిష్మా ఉంది. తప్పకుండా రాబోయే రోజులలో కొత్త తరం మాత్రం కవితమ్మ గారి నాయకత్వంలో అసెంబ్లీలో అధ్యక్షనే రోజులు తప్పకుండా నాయకత్వానికి ఉంటాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ వచ్చిన ప్రెస్ మిత్రులు అందరికీ మరొకసారి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం.